శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత విశ్లేషణలో మనం రాజ్యాంగ ఔషధం అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం కదా. అయితే ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొత్తలో అందరికీ వచ్చే ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే అక్యూట్ మందు ఎప్పుడు వాడాలి, కాన్స్టిట్యూషనల్ మందు ఎప్పుడు వాడాలి అని. ఈ ఒక్క డిఫరెన్స్ సరిగ్గా అర్థం చేసుకోపోతే పేషెంట్కి హెల్ప్ చేయడం పక్కన పెడితే కేసుని మరింత కాంప్లికేట్ చేసే ప్రమాదం ఉంది. అందుకే ఈరోజు మనం ఈ క్రిటికల్ పాయింట్ని చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. ఈరోజు మన విశ్లేషణలో మనం చూడబోయే అంశాలు ఇవే. బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి మొదలుపెట్టి ఈ రెండు అప్రోచెస్ మధ్య తేడాలు, రియల్ టైమ్ క్లినికల్ ఎగ్జాంపుల్స్, అలాగే మనం సాధారణంగా చేసే పొరపాట్లు, ఇవన్నీ చాలా క్లియర్గా కవర్ చేద్దాం. సరే, ముందుగా మొదటి విభాగం ప్రాథమిక భావనలు, వ్యాధుల వర్గీకరణ. అసలు క్లాసికల్ హోమియోపతి ప్రకారం వ్యాధుల్ని ఎలా వర్గీకరిస్తారో చూద్దాం. ముందుగా అక్యూట్ డిసీజ్ అంటే తీవ్ర వ్యాధి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రశాంతంగా ఉన్న సముద్రంలో ఒక్కసారిగా దూసుకొచ్చే భయంకరమైన తుఫాన్ లాంటిదనమాట ఈ తీవ్ర వ్యాధి. ఇది మన వైటల్ ఫోర్స్ అంటే జీవశక్తికి జరిగే ఒక ఆకస్మిక అంతరాయం. ఏమాత్రం వార్నింగ్ ఇవ్వదు, లక్షణాలు చాలా ఫాస్ట్గా మారిపోతుంటాయి. పేషెంట్ విపరీతమైన బాధలో ఉంటాడు. ఇక్కడ టైం చాలా క్రూషియల్ కదా. ప్రాణాపాయం లేదా భరించలేని ఇబ్బంది ఉంటుంది కాబట్టి వెంటనే మనం యాక్షన్ తీసుకోవాలి. ఇక దీనికి పూర్తిగా ఆపోజిట్ దీర్ఘవ్యాధి, అదేనండి క్రానిక్ డిసీజ్. ఇది బాడీలో చాలా లోతుగా పాతుకుపోయి ఉంటుంది. పైకి ఒక చిన్న సమస్యలా కనిపించినా దాని వెనుక సైలెంట్గా పనిచేసే మయాజంల ఎఫెక్ట్ ప్రధాన కారణం. ఇది తుఫాన్లా ఒక్కసారిగా రాదు, ఒక చెదపురుగులాగా లోపల్నుంచే మెల్లగా శరీరాన్ని తినేస్తుందన్నమాట. సరైన డీప్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కేవలం పైపైన పూతలు పూసినా లేదా టెంపరరీ రిలీఫ్ ఇచ్చినా ఈ వ్యాధి లైఫ్ టైం అంతా నెమ్మదిగా ముదిరిపోతూనే ఉంటుంది. ఇప్పుడు రెండవ విభాగం తీవ్ర మరియు రాజ్యాంగ ఔషధాలు. ఇవి కేవలం పేర్లు కాదండి, ఈ రెండు పూర్తిగా వేరువేరు ట్రీట్మెంట్ పద్ధతులు. ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తికి సడన్గా గాయమైనప్పుడు లేదా విపరీతమైన భయం, ఆందోళనలో ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ల చిన్నప్పటి విషయాలు, ఫ్యామిలీ హిస్టరీ అడగం కదా. ఆ టైంలో వాళ్ల ప్రాణాలను కాపాడటం లేదా ఆ బాధను వెంటనే తగ్గించడమే మనం మెయిన్ టార్గెట్. ఎక్యూట్ రెమెడీ చేసేది కరెక్ట్గా ఇదే. కేవలం ఆ క్షణంలో ఉన్న తీవ్రమైన లక్షణాల ఆధారంగానే దీన్ని సెలెక్ట్ చేస్తాం. ఇది చాలా ఫాస్ట్గా పనిచేసి ఆ సడన్ హెల్త్ క్రైసిస్ నుంచి పేషెంట్ని వెంటనే బయటపడేస్తుంది. కానీ కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది చాలా సెన్సిటివ్ మరియు డీప్ ప్రాసెస్. ఇది కేవలం ఒక సిమ్టమ్ని మాత్రమే చూడదు, పేషెంట్ని ఒక హోల్ పర్సన్గా సంపూర్ణంగా స్టడీ చేస్తుంది. వాళ్ల ఆలోచన విధానం, భయాలు, ఎమోషన్స్, ఫిజికల్ మేకప్, వాళ్ల జెనెటిక్ బ్లూ ప్రింట్ ఇవన్నీ కన్సిడర్ చెయ్యాలి. లోతుగా ఉన్న ఆ మయాస్మాటిక్ టెండెన్సీని రూట్ లెవెల్ నుంచి క్లియర్ చేసి లాంగ్ టర్మ్ హెల్త్ ఇవ్వడానికి ఇది చాలా ముఖ్యం. ప్రతి మనిషి ఎంత యూనిక్గా ఉంటారో ఈ మందు సెలెక్షన్ కూడా అంతే యూనిక్గా జరగాలి. మూడవ విభాగంలోకి వెళదాం. ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలేంటో డైరెక్ట్గా కంపేర్ చేసి చూద్దాం. ఈ రెండు అప్రోచెస్ మధ్య ఉన్న డిఫరెన్స్ మనకి చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థం కావాలి. ఫస్ట్ పర్పస్ చూస్తే అక్యూట్ రెమెడీ మెయిన్ గోల్ ఇమ్మీడియట్ రిలీఫ్ ఇవ్వడం, కానీ కాన్స్టిట్యూషనల్ టార్గెట్ టెంపరరీ రిలీఫ్ కాదు, పర్మనెంట్ కరెక్షన్. ఇక డ్యూరేషన్ విషయానికొస్తే అక్యూట్ మందు షార్ట్ టైం పనిచేసి ఫాస్ట్గా రిజల్ట్ ఇస్తుంది. అదే కాన్స్టిట్యూషనల్ అయితే లాంగ్ టర్మ్ పాటు నెమ్మదిగా బాడీని మారుస్తుంది. లాస్ట్గా సెలెక్షన్ అక్యూట్ మందుని ప్రెజెంట్ సిమ్టమ్స్ బట్టి ఇస్తే, కాన్స్టిట్యూషనల్ మందుని పేషెంట్ టోటాలిటీ బట్టి మాత్రమే డిసైడ్ చేస్తాం. నాల్గవ విభాగం క్లినికల్ ఉదాహరణలు. ఇవన్నీ రియల్ వరల్డ్ ప్రాక్టీస్లో ఎలా అప్లై అవుతాయో ఒకసారి చూద్దాం. మన క్లినిక్లో ప్రాక్టికల్గా గమనిస్తే ఎవరైనా సడన్గా హై ఫీవర్తో వస్తే ఆ ఫీవర్కి కారణమైన ఇమ్మీడియట్ సిట్యుయేషన్ బట్టి అక్యూట్ రెమెడీ ఇస్తాం. ఇక్కడ వరకు బానే ఉంటుంది. కానీ ఎగ్జిమా లాంటి స్కిన్ ప్రాబ్లం ఒక్కసారిగా ఫ్లేరప్ అయినప్పుడు కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన వాళ్లు కంగారుపడి అక్యూట్ మందు ఇస్తుంటారు. అది 100% తప్పు. ఎగ్జిమా అనేది ఒక క్రానిక్ మయాస్మాటిక్ లేయర్ ఇస్తున్న రియాక్షన్. మాస్టర్ ఈకే గారు చెప్పినట్టు ఇక్కడ బాడీ లోపల్నుంచి హెల్ప్ అడుగుతుంది. దానికి ఖచ్చితంగా డీప్ కాన్స్టిట్యూషనల్ కేర్ మాత్రమే ఇవ్వాలి. మరి ఒకేసారి పేషెంట్కి అక్యూట్ కండిషన్, క్రానిక్ ప్రాబ్లం రెండు ఉంటే ఎలా డీల్ చేయాలి? ఇక్కడ మనం ఒక చెట్టు, దాని వేర్ల ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పెద్ద చెట్టు కొమ్మలకి అకస్మాత్తుగా మంటలంటుకున్నాయనుకోండి. ఫస్ట్ ఏం చేస్తాం? ఆ మండుతున్న కొమ్మల్ని ఆర్పుతాం గదా. అంతేగాని ఆ మంటల్ని వదిలేసి చెట్టు వేర్లకి ఎరువులు, నీళ్లు పోస్తూ కూర్చోం గదా. అలాగే
పేషెంట్లో తీవ్ర వ్యాధి లక్షణాలున్నప్పుడు ముందుగా ఆ ఎక్యూట్ లేయర్ని అంటే ఆ మండుతున్న కొమ్మల్ని కంట్రోల్ చేయాలి. ఆ తర్వాత పేషెంట్ స్టేబుల్ అయ్యాక అప్పుడు నెమ్మదిగా ఆ కాన్స్టిట్యూషనల్ రూట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. 5వ విభాగం మనం సాధారణంగా చేసే తప్పులు. ఇవి మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన పొరపాట్లు. చాలామంది చేసే మోస్ట్ డేంజరస్ మిస్టేక్ ఏంటంటే పేషెంట్ సివియర్ ఎక్యూట్ క్రైసిస్లో ఉన్నప్పుడు పాత రికార్డ్స్ తీసి బలవంతంగా కాన్స్టిట్యూషనల్ మందు ఇస్తుంటారు. దీనివల్ల యూజ్ ఉండకపోగా కేసు మరింత స్పాయిల్ అయ్యే ఛాన్సుంది. ఇది మన వైటల్ ఫోర్స్ని భయంకరంగా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎక్యూట్ పిక్చర్ని క్రానిక్ పిక్చర్తో ఎప్పుడూ మిక్స్ చేయకూడదు. ఆ క్షణంలో ఏ సిమ్టమ్స్ ప్రాణాపాయాన్ని లేదా తీవ్రమైన బాధను ఇస్తున్నాయో వాటికే ప్రయారిటీ ఇచ్చి ట్రీట్ చేయడమే బెస్ట్ అండ్ సేఫ్ అప్రోచ్. ఈ ప్రిన్సిపల్స్ అన్నింటికీ బేస్ ఎక్కడుందంటే మన ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లో. మాస్టర్ హానిమాన్ ఆర్గనాన్ 16th పారాగ్రాఫ్లో ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. బయటనుంచి వచ్చే కారకాలు మన వైటల్ ఫోర్స్ హార్మోనీని దెబ్బతీస్తాయి. దీన్ని కరెక్ట్ చేయడానికి ఫిజికల్ కెమికల్స్ పనిచేయవు. పొటెంటైజ్ చేయబడిన మందుల తాలూకు ఆ డైనమిక్ పవర్ మాత్రమే మన వైటల్ ఫోర్స్తో మాట్లాడగలదు. మనం సెలెక్ట్ చేసే మందు ఆ డైనమిక్ డిస్టర్బెన్స్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అప్పుడే బాడీ తన ఇన్నర్ బ్యాలెన్స్ని మళ్ళీ తిరిగి తెచ్చుకుంటుంది. ఇక చివరిగా 6వ విభాగం ముఖ్యాంశాలు. ఇవాల్టి మన సారాంశం నెక్స్ట్ ఏం చూడబోతున్నామన్నది గమనిద్దాం. ఈ పాయింట్స్ని కేవలం గైడ్లైన్స్లా కాకుండా మన క్లినికల్ ప్రాక్టీస్కి రూల్స్లా గుర్తుపెట్టుకోండి. సడన్ చేంజెస్ వస్తే ఆల్వేజ్ ఎక్యూట్ రెమెడీ. డీప్ కరెక్షన్ కావాలంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎక్యూట్, క్రానిక్ లేయర్స్ని ఒకేసారి క్లబ్ చేయకండి. ప్రెజెంట్ ఏ లేయర్ యాక్టివ్గా ఉందో దానికి మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇవి కరెక్ట్గా ఫాలో అయితే పేషెంట్కి అద్భుతమైన, శాశ్వతమైన క్యూర్ అందించగలం. మన తదుపరి విశ్లేషణలో హోమియోపతి ఔషధ మూలాల వర్గీకరణ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. కానీ మనం క్లోజ్ చేసే ముందు మీకోసం ఒక చిన్న ఆలోచన. నెక్స్ట్ టైం మీ ముందొక పేషెంట్ కూర్చున్నప్పుడు మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్ అడగండి. నేనిప్పుడు మండుతున్న కొమ్మల్ని చూస్తున్నానా లేక చనిపోతున్న వేర్లని చూస్తున్నానా? మీరిచ్చే ఆన్సర్ని బట్టే వాళ్ల ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుంది. జై శ్రీకృష్ణ వాసుదేవ.